దయచేసి అందరూ కూడా గట్టిగా జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఆశీర్వాదాలు అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వేదిక పైన ఆశీనులైన ఎమ్మెల్యే గారు భాషం ప్రవీణ్ గారికి, కొమ్మల్పట్టి శ్రీధర్ గారికి, అలాగే రాము గారికి, వెన్నా సాంసరెడ్డి గారికి, నూర్ జహాన్ గారికి, వేదిక పైన ఉన్న ఇతర ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. మహానాడు కార్యక్రమం ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా మనం జరుపుకుంటా ఉన్నాం. జయంతి సందర్భంగా జరుపుకుంటున్నాం అంటే ఇప్పుడు మీ పుట్టినరోజు జరుపుకున్నా కూడా మనం అందరం కోరుకునేది, గుర్తు చేసుకోవాల్సింది గడిచిన సంవత్సరంలో ఏం చేసాం, రాబోయే సంవత్సరంలో ఏం చేయబోతున్నామని మనం గుర్తు చేసుకోవడానికి. అలాగే మనం ఉన్నాం, అలాగే మాదిపాటికి సంబంధించి బ్రిడ్జ్ మనము కడతా ఉన్నాం, ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. అలాగే నియోజకవర్గంలో చాలా మటుకు పాడైపోయిన రోడ్స్ ఏదైతే వాటిని బాగు చేసే కార్యక్రమంలో ఉన్నాం. ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ, అలాగే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి పెన్షన్ 4,000 రూపాయలు చేయడం జరిగింది రావడంతోనే. రెండోది ఏదైతే గ్యాస్ కి సంబంధించి ఇచ్చామో ప్రామిస్, అది కూడా ఇప్పటికే నెరవేర్చడం జరిగింది. ఈ నెలాఖరు కల్లా ఏదైతే అన్నదాతలకి మనం ఇస్తామన్న 20,000 రూపాయలు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. జూన్ 15 నుంచి ఏదైతే తల్లులకి 15,000 రూపాయలు వేస్తా ఉన్నాం అకౌంట్ లో, అది కూడా జూన్ 15 నుంచి వేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. చివరిగా వరుడు ఇప్పుడు సహకరించాడు కాబట్టి ఆయన ఇంకా పరీక్షించకూడదు కాబట్టి చెప్తే తెలుగుదేశం పార్టీ 92% శాతంతో గెలిచింది అంటే ముఖ్యమైన కారణం కార్యకర్తలతో పాటు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి, ఏదో ఒక వర్గమో ఒక కులమో చేస్తే గెలవలేదు. 92% అందరూ కలిసి చేస్తేనే, అందరూ ముందుకు వచ్చి చేస్తేనే గెలవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలైనా అలాగే సంక్షేమ కార్యక్రమాలైనా అందరికీ చేరవేసే కార్యక్రమంలోనే ఉన్నాం. అన్ని ప్రాంతాల వారికి కూడా చేరవేసే కార్యక్రమంలో ఉన్నాం. అటు ఉత్తరాంధ్ర మీరందరూ వచ్చి దీన్ని సక్సెస్ చేసినందుకు నియోజకవర్గ 5 మండలాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా శిరస్సు వంచి పాదాభివందనాలు. ఇకపోతే మన పార్టీ సిద్ధాంతం కూడు గుడ్డ, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడం కోసం ఆ రోజున ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పథకం పెడితే ఈ రోజు వరకు ఆ పథకం నడుస్తూనే ఉంది. అట్లానే పేదవాడికి ఇల్లు నిర్మాణం చేసే కార్యక్రమం కూడా చంద్రబాబు ఆయనే స్టార్ట్ చేయడం జరిగింది. అట్లా ఎన్నో పథకాలు పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేయడం కానీ అట్లా ఎన్నో పథకాలు, ఎన్నో సంక్షేమ పథకాలకు దారితీసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. అట్లానే రాష్ట్రానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన ఎన్టీ రామారావు గారు అయితే అభివృద్ధిని పరిచయం చేసిన చంద్రబాబు నాయుడు గారు. తర్వాత అభివృద్ధి పదవుల్లో నడిపిస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అట్లానే మన నియోజకవర్గానికి సంబంధించి నేను వచ్చిన తర్వాత దాదాపు 80 కోట్ల రూపాయలతోటి శాంక్షన్లు చేయించి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అట్లానే మనం రాజధాని పక్కనే ఉన్నాం కాబట్టి రాజధాని గ్రామాల్లో కూడా భాగం అవ్వబోతున్నాం. మన నియోజకవర్గం నుంచి దాదాపు 35,000 ఎకరాలు రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర రాజధాని కోసం ఇవ్వబోతున్నాం అని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. మొన్న జరిగిన సభల్లో కూడా, గ్రామ సభల్లో కూడా దాదాపు 22,000 ఎకరాలు ఈ రోజు వరకు ప్రజలందరూ సమ్మతంతో ఇవ్వడం జరుగుతుంది. రేపే చంద్రబాబు నాయుడు గారితో కూడా మళ్ళీ ఇంకో మీటింగ్ ఉంది. రాబోయే ఇప్పటి వరకు జరిగిన 10 గ్రామాలతో పాటు ఇంకొక 2-3 గ్రామాలు కూడా తీసుకొని మొత్తం రాజధానిలో కలిపి మన కాన్స్టిట్యున్సీలో కూడా రాజధాని అభివృద్ధిలో భాగం అవుతుందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. అసలైన రాజధానికి అమరావతి అనే పేరు పెట్టినప్పటికీ
అసలైన అమరావతి టెంపుల్ టౌన్ అనేది మన నియోజకవర్గంలో ఉంది. నేను అసెంబ్లీలో మొట్టమొదటి మీటింగ్లో చెప్పాను అసలైన అమరావతి మన నియోజకవర్గంలో ఉంది అని. దాన్ని ఇప్పుడు రాజధాని అమరావతిలో గడపడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. అది సక్సెస్ అయ్యి రాబోయే రోజుల్లోనే గెజెట్ వచ్చిందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైంది. వాటన్నింటినీ పట్టాలెక్కిచ్చే పని మీదే ఉన్నారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అయినా కూడా ఏదో ఒక ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తానే ఉన్నాం. రాబోయే రోజుల్లో ఒక 6 నెలల తర్వాత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో పెద్ద మొత్తంలో ఫండ్స్ తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను కృషి చేస్తానని, ఆ ఫండ్స్ తీసుకురావడంలో ఎంపీ గారి సహాయ సహకారాలతో కూడా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు, మన ప్రోగ్రామ్ అయిపోయిన దాకా ఏమో వర్షం పడదు. మన ప్రోగ్రామ్ అయిపోయి మనం కారులో కూర్చున్న తర్వాతే వర్షం ఇబ్బంది ఏం లేదు. మహానాడు ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ పెట్టారో కానీ ఎంతో మంది బడుగు బలహీన వర్గాల నాయకులకి ఎంతో రాజకీయ భిక్ష పెట్టింది పార్టీ. అట్లానే మనకందరికీ ఒక సంక్రాంతి పండుగ, ఒక రంజాన్ పండుగ, ఒక క్రిస్మస్ పండుగ ఎట్లానో మన ఎన్టీ రామారావు గారి జయంతి మహానాడు కూడా మనకు ఒక పండుగగా ఎప్పుడు సాంప్రదాయంగా వస్తుంది. అటువంటి మహానాడు కార్యక్రమం ఈ రోజున మన నియోజకవర్గ మినీ మహానాడు జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. నేను పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి మహానాడు ఈ కోసూరు మార్కెట్ యార్డ్లో జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమ ఏర్పాట్లు చేసిన మండల నాయకులకి, కోసూరు పట్టణ నాయకులందరికీ కూడా నా శిరస్సు వంచి వందనాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంత తక్కువ టైంలో ఓన్లీ 3 days అవుతుంది. 3 days క్రితం నేను అందరూ మండల పార్టీ అధ్యక్షుల్ని కాన్ఫరెన్స్లో తీసుకొని మనం మినీ మహానాడు చేయాలి. వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, ఎంపీ గారికి, అదేవిధంగా పరిశీలకుడు రాము గారికి, అత్యంత ఆప్తుడు వెన్నా సాంబశివరెడ్డి గారికి, మన మహిళా సోదరిమణి నూర్జహాన్ బేగం గారికి, ఇక్కడున్న మా మహిళా సోదరిమణులకి, ఈ యొక్క నియోజకవర్గ నాయకులకి, డయాస్ మీద ఉన్న నాయకులందరికీ, ముందున్న నాయకులకి, ప్రాణానికి తెలుగుదేశానికి ప్రాణానికి ప్రాణమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఈ మహానాడు సందర్భంగా, పెదకూరపాడు నియోజకవర్గ మహానాడు సందర్భంగా మీ అందరికీ ఒక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి మనం ఆలోచించాలి, ఎక్కడి నుండి ఎక్కడి దాకా వచ్చాం.